సిటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. జై హింద్. నా పేరు కేవి కృష్ణారెడ్డి. ఎక్స్ ఎయిర్ ఫోర్స్లో మెడికల్ అసిస్టెంట్గా సార్జెంట్గా చేశాను. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఈస్టర్న్ సెక్టర్ వెస్ట్రన్ సెక్టర్లో కూడా పనిచేశాను. ప్రస్తుతానికి మన దేశంలో జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఎంతో ఇబ్బంది పడుతున్నాము. అవి అనామకులైనటువంటి ప్రజల్ని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీన్ని నిర్మూలించాలంటే ఇప్పుడు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినటువంటి ఈ సింధూర్ అనే కార్యక్రమం పూర్తిగా యుద్ధం చేసి ఆ టెర్రరిస్టులని అందరినీ కూడా హతమార్చాలి. ఇప్పుడు టెర్రరిస్టులను హతమార్చినా కానీ ఆ పాకిస్తాన్లో ఆ ప్రాబ్లం పోదు. మనం ఏం చేయాలంటే ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేసి దీన్ని పొడిగించి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఆ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి పిఓని మనం తీసుకుని మన అండర్లో పెట్టుకుని టెర్రరిస్టుని పూర్తిగా నిర్మూలన చేస్తేనే కానీ ఈ ప్రాబ్లం అనేటువంటిది పోదు ఇండియాకి. దీన్ని పోయేంత వరకు కూడా ఇండియా యొక్క అభివృద్ధి చాలా కష్టం. చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ టెర్రరిస్టుల వల్ల. అనేక మంది ప్రజలు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆర్మడ్ ఫోర్సెస్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మంచి మంచి టెక్నాలజీ ఉన్నటువంటి ఐటమ్ టెక్నికల్ ఎయిర్క్రాఫ్ట్స్ని, మిసైల్స్ని, S-400ని ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ యుద్ధం మంచి అప్పర్ హ్యాండ్లో ఉన్నాం మనం. దీన్ని కొనసాగించి ఆ జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకుని మొత్తం టెర్రరిస్టులు అనేవాళ్ళు లేకుండా పాకిస్తాన్ పిఓకి ఎప్పుడైతే మన అండర్లోకి వచ్చేస్తుందో మన ఆర్మీ మన ప్రజలు అక్కడ నివసించే వాళ్ళు టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు పనికొస్తుంది. దీన్ని మన నరేంద్ర మోదీ గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా ఈ త్రివిధ దళాలకి ఆర్డర్స్ ఇచ్చి ఈ టెర్రరిజాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నించాలని, అదేవిధంగా పిఓకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇంక వదలకూడదు. అప్పట్లో మనం 1971లో పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా తప్పు చేసింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మనం అరెస్ట్ చేసి పెట్టుకుంటే ఏ విధమైన నెగోషియేషన్స్ లేకుండా ఆక్రమించుకున్నటువంటి పిఓకేని కూడా వాళ్ళకి ఇచ్చేసి ఈ సైనికులను కూడా వాళ్ళ బందీలను కూడా వాళ్ళకి అప్పచెప్పేశారు. ఈసారి అలాంటిది ఏమీ చేయకుండా భారత ప్రభుత్వం చాలా బాగా ఆలోచించి టెర్రరిజాన్ని అణిచివేయాలని, పిఓకేని ఆక్యుపై చేయాలని నేను కోరుకుంటున్నాను. అవసరమైతే ఈ వయసులో ఉన్నా కానీ నేను యుద్ధాన్ని పిలిచినా కానీ నేను వెళ్తాను. మన దేశం కోసం పోరాడతాను. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. దాని తప్పేంటో తెలుసుకున్నప్పుడు అది ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు దానికి సరైన గుణపాఠం చెప్పి ఇండియాని రక్షించాలని, ఇండియాలో టెర్రరిజం అనేటువంటిది లేకుండా పోవాలని, అది ఎప్పుడైతే పోతుందో భారతదేశం నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వాన్ని ఇప్పుడన్నా బీజేపీ గవర్నమెంట్ ఉండగా మంచి డిసిజన్ తీసుకుని యుద్ధాన్ని ఫుల్గా కొనసాగించి పాకిస్తాన్ 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్ని విముక్తి చేశాము. అది మనకు ఎప్పుడు ప్రాబ్లంగా లేదు. ఈ రేషన్స్, ఈ రిలీజియన్, కాస్ట్ ఇవన్నీ ఈ పాకిస్తానే తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ను కూడా పురుగొల్పుతుంది. కాబట్టి భారత ప్రభుత్వాన్ని నేను వినిపించుకున్నది ఒక వేరే సైనికుడిగా కోరుకునేది గవర్నమెంటు మంచి డిసిజన్ తీసుకుని ఈ టెర్రరిజానికి సరిపడా జవాబు చెప్పి, ముతోడు జవాబు చెప్పి, మనం ఉన్న మంచి టెక్నాలజీ ఉంది, మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నాము, పాకిస్తాన్ ఏం చేయలేదు. అందుకని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తప్పకుండా దానికి సరైన గుణపాఠం నేర్పాలని, ఆ పిఓకి నెట్టి పరిస్థితుల్లోనే ఆక్రమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. వీర సైనికుడు, మన సైనికులు ఎంతోమంది చనిపోతున్నారు. అదేవిధంగా ఇంత వయసు వచ్చినా నేను రిటైర్ అయినా కానీ ఏదైనా అవసరం అయితే కూడా నేను యుద్ధంలో పాలు పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నా దేశం కోసం నేను వెళ్తాను అని చెప్తున్నాను.